నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం. ఇప్పుడు ఆ పైన వీడియోలో ఆ వ్యక్తిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఆ టీఎన్ దినకర్‌కి నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే ఏప్రిల్ 19న నేను రైల్వే అండర్ బ్రిడ్జ్ రాయల చెరువు రైల్వే గేట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ దగ్గర పైకి ఎక్కంగానే గతంలో అండర్ బ్రిడ్జ్ కాకముందు రైల్వే వాళ్ళు డివైడర్ లాగా యేసున్నారు రైల్ కమ్మీలతో. దాన్ని కట్ చేశారు. కట్ చేయడం పూర్తిగా కట్ చేయకుండా పైకి ఒక 2 ఇంచులు రైలు కమ్మీని పైకి అలాగే వదిలేశారు. అది దాదాపు జరిగి 4, 5 సంవత్సరాల పైన అవుతోంది. కానీ ఇంతవరకు ఆ ఎడ్జెస్ అయితే కట్ చేయలేదు. ఏప్రిల్ 19న నేను అక్కడికెళ్ళిన తర్వాత దాన్ని చూసి ఎందుకో ఎక్కడో బాధేసి ఇదేంటి రోడ్డు పైన ఇంత ఇదిగా ఉంది. ఎవరైనా పడితే చాలా డేంజర్ కదా! అని వీడియో చేసి దాన్ని కట్ చేపించాలనుకున్నా. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల దాన్ని మర్చిపోయాను. కానీ నిన్నటి దినమున ఆదివారం సాయంత్రము 5 గంటల పైన టీఎన్ దినకర్ అనే ఒక రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగి వెస్ట్ రైల్వే స్టేషన్‌లో వాటర్ మ్యాన్‌గా పనిచేస్తాడు. అతను ఆ దారిలో వెళ్తూ ఉంటే ఎవరో అడ్డం రావడంతో బ్రేక్ వేశాడు. బ్రేక్ వేయంగానే ఆ స్కూటీ బండి స్కిడ్ అయ్యి నేరుగా ఆ రైలు ఆ కమ్మి ఏదైతే కనపడుతోందో ఆ కమ్మి మీద వెళ్లి పడడం. అతనికి ఏ రేంజ్‌లో దెబ్బ తగిలిందో చూడండి. అదృష్టవశాత్తు చేతికి మాత్రం దెబ్బ తగిలింది. పొరపాటున గనక తల తగిలి ఉంటే ఆ చేయిని చూడండి. తల కూడా ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగి ఉండదో. ఈ రైల్వే అధికారులు బాధ్యత రాహిత్యం, అలాగే మన కార్పొరేషన్ అధికారులు వారి యొక్క బాధ్యత రాహిత్యం ఏ విధంగా కనపడుతుందో చూడండి. దయచేసి ఇది రైల్వే అధికారులు దాన్ని కట్ చేయాలా? లేకపోతే కార్పొరేషన్ వాళ్ళు దాన్ని కట్ చేయాలా? లేదా ఇద్దరు వదిలేస్తే ప్రజలే దాన్ని మీ వల్ల కాదు మీరు కట్ చేయలేమంటే ప్రజలే దానికి ఏదన్నా మార్గం చూడాలా? ఇంత డేంజర్‌గా అంత కమ్మీని పైన కనపడుతూ ఉంటే ఈరోజు చేయి తగిలింది కాబట్టి దేవుడి దయ. లేదంటే అతని కుటుంబ పరిస్థితి ఏంటి? ఇప్పటికే అతను ఒక కాంట్రాక్టర్ మామూలు ఉద్యోగి. చిన్న జీతంతో సంపాదించే ఉద్యోగి కొన్ని రోజుల పాటు, నెలల పాటు ఇప్పుడు ఆ దెబ్బకి తను రెస్ట్ తీసుకోవాలి. తన కుటుంబ పరిస్థితి ఏంటి? ఉద్యోగం ఉంటుందా? రైల్వే వాళ్ళే చూడాలి. అయ్యా మీ రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగే. మీరు చేసినటువంటి తప్పు, మీరు దిద్దుకోలేనటువంటి చేసినటువంటి తప్పది. ఏమాత్రం బాధ్యత లేకుండా మీకు డబ్బులిస్తే గాని మీకు తీసుకున్న జీతాలకు మీరు పనిచేసి సావడం లేదు. కేవలం అదనంగా వచ్చే డబ్బుల కోసమే మీరు పనిచేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దయచేసి యుద్ధ ప్రాతిపదికన ఆ కంపెనీని మీరు కట్ చేయాలి. లేదంటే అదే స్థానంలో ప్రజలందరూ కూర్చొని ధర్నా నిరసన చేయాల్సొస్తుంది. ఒకవేళ మీ వల్ల కాలేదని చెప్పారంటే ప్రజలుగా మేమే దాన్ని కట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కట్ చేసుకుంటాం. ఎందుకంటే మీ అధికారులకు ఏమి కాదు. మీరు కార్లలో తిరుగుతారు కాబట్టి. అక్కడ ఏమన్నా జరిగితే ప్రజలకే, సామాన్య ప్రజలకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేమే చందాలేసుకొని దాన్ని కట్ చేస్తాం. దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియోని మీకు షేర్ చేస్తాను. ఒకవేళ ప్రజలు మీరు ఎవరైనా చూస్తే ఈ ప్రభుత్వ అధికారులకు, రైల్వే అధికారులకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కనీసం కొద్దిగన్నా బాధ్యత తెలుస్తుందేమో, తీసుకుంటున్నటువంటి జీతానికి కనీసం బాధ్యత తెలుస్తుందేమో చూద్దాం. మన బాధ్యత మన తిరుపతిని మనమే రక్షించుకోవాలి. మన తిరుపతి పవిత్రతను మనమే కాపాడుకోవాలి. తిరుపతిని పవిత్రంగా ప్రజలుగా మనమే చూసుకోవాలి. అధికారులు చేస్తారో చేయరో అది వారి యొక్క విజ్ఞతగా వదిలేద్దాం. ప్రజలుగా మన బాధ్యత ఏంటో మనం గుర్తించి బాధ్యతగా వ్యవహరిద్దాం. భారతీయతను కాపాడుకుందాం. గోమాతను రక్షించుకుందాం. సనాతన ధర్మ రక్షణ బోర్డుకై సాధనకై పోరాడదాం. నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. జై హింద్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.